హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సండే అయితే మా ఇంట్లో స్పెషల్ చూపిస్తున్నాను కదా, ఫిష్ ఫ్రై అనమాట. ఫిష్ ఫ్రై అండ్ మటన్ అయితే ఉడికిస్తున్నాను. అయితే మటన్ ఫస్ట్ అంటే ఆయిల్లో అన్నీ వేసి వేయించుకుంటాం. అట్లా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తాను అనమాట. కుక్కర్లోనే అయితే ఉడికిస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకి మనం నార్మల్గా ఉడికిస్తే అంత దంగదనమాట, తినడానికి పళ్ళు లేవు. అందుకోసం అని చెప్పేసి కుక్కర్లో అయితే ఉడికిస్తున్నాను. చూడండి, మటన్ అయితే ఈ విధంగా చేస్తున్నాను నేను. మీరు ఏ విధంగా మటన్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. నేను చేసే ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట, సింపుల్. ఎక్కువ అన్నీ ఓవర్ అంటే అన్నీ ఏదేదో కొత్తగా యాడ్ చేసి అట్లా ఏం చేయను. ఓల్డ్ ప్రాసెస్లోనే తొందరగా అయిపోయేలా, అంటే మన పెద్దవాళ్ళు ముందు ప్రాసెస్ ఎట్లా చేసేవాళ్ళో అట్లనే కానీ తొందరగా అయిపోయేలా చేసేస్తాను అనమాట. నా స్టైల్ అయితే హెల్దీ అయి ఉంటుంది అనమాట. కొత్త కొత్త మసాలాలు, కొత్త కొత్త ప్రయోగాలు అయితే ఏం చేయను. చేస్తాను అప్పుడప్పుడుగానే, ఇంకా రెగ్యులర్గా అయితే కామన్గానే వండిస్తాను అనమాట. ఇట్లా మంచిగా నూనెలో వేగిన తర్వాత మటన్ పీసెస్ నుంచి మనకు చాలా వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి అది ఆయిల్లో ఫ్రై అవుతూ ఉండాలన్నమాట. ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు మనము ఉప్పు కారం యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. అప్పుడు మనకు మొక్కకి ఉప్పు కారం మంచిగా పడుతుంది అనమాట. మనకి నీచు స్మెల్, లేదంటే లోపల ఉప్పు కారం లేకుండా అదంతా చప్ప స్మెల్, అంత గలీజ్ ఉంటుంది కదా, అట్లా నచ్చదనమాట మాకు ఎవరికి. సో మంచిగా అట్లా ఫ్రై చేసిన తర్వాతనే ఇట్లా వేడి నీళ్ళే యాడ్ చేస్తాను. చాలామంది చన్నీళ్ళు యాడ్ చేస్తారంట. చన్నీళ్ళు యాడ్ చేస్తే అంత మటన్ టేస్ట్ వెళ్ళిపోతుంది. వేడి నీళ్ళే యాడ్ చేయాలన్నమాట. ఫిష్కి అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫిష్ మసాలా ఇంట్లో తయారు చేసిందైనా వేస్తాను, లేకపోతే బయట షాప్లో దొరుకుతాయి కదా, అలాంటిదైనా యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్న ఒక 5 మినిట్స్ మగ్గించుకుందామని చెప్పేసి, మనకు కారం ఉప్పు పట్టాలి కదా మటన్కి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకున్నా. ప్యాన్ హీట్ కాగానే దీంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. షాలో ఫ్రై చేస్తున్నాను. దేనికంటే ఫిష్కి అనమాట. మా హస్బెండ్ కర్రీ చేయాలా, పులుసు పెట్టాలా, ఫ్రై చేసేయాలా అంటే, మటన్ ఉంది కాబట్టి ఫిష్ అయితే ఫ్రై చేసేయమన్నాడు అనమాట. కొన్ని పీసెస్ అయితే ఫ్రై చేసేసి ఇచ్చేసినాను. ఏ విధంగా చేశానో చూడండి. నేనైతే కార్న్‌ఫ్లోర్ అయితే యాడ్ చేయలేదు ఈసారి. ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానన్నమాట, వాళ్ళకి ఇంట్రెస్ట్‌ని బట్టే. ఫిష్ ఫ్రై టమాటో వేసి చేస్తాను, ఇంకోటి ఫిష్ పులుసు చేస్తాను, లేదంటే నార్మల్గా ఫిష్ ఫ్రై ఆనియన్‌తో చేస్తానన్నమాట. ఇప్పుడేమో ఇట్లా ఫ్రై చేస్తున్నాను నార్మల్గా, సైడ్ డిష్ లాగా, అంతే అనమాట. ఇంకా మా ఆయన ఏం చేస్తారంటే, మటన్ ఉడికేలోపు ఇవన్నీ అయ్యేలోపు ఇవి ఫిష్ అట్లా పీసెస్ అయితే లాగించేస్తారనమాట. పాపకు కూడా అలవాటు చేస్తున్నాము. నాకైతే ఫిష్, మటన్ ఇదంతా పెళ్ళికి ముందు చాలా తక్కువ. ఫిష్ అయితే ఇప్పటికి కూడా తినానమాట నేను. అందుకని అనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్నీ అలవాటు చేస్తేనే పెద్ద అయిన తర్వాత తినడానికి అదేదో గలీజ్గా అనిపించదు అనమాట. ఇప్పటికీ నాకు ఫిష్ వండుతాను కానీ ఫిష్ తినడానికి అస్సలు ఇష్టపడను అనమాట. నచ్చదు అంతే. ఇంకా అది అలవాటు చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోలేకపోతున్నాను అనమాట. మనకైతే ఇక్కడ మటన్ అయితే మగ్గేసింది, మంచిగా నూనెలో ఫ్రై అయిందనమాట. ఇంకా మనం చూడండి ఎట్లా ఫ్రై చేసుకున్నానో. మటన్ పీసెస్ అయితే చిన్నగా కట్ చేసుకుంటా. అక్కడ వీలైతే అక్కడ వాళ్ళు కట్ చేసి ఇస్తేనేమో చిన్నగా కట్ చేస్తారు, చిన్న చిన్న ముక్కల్లాగా. ఎందుకంటే మటన్ పీసెస్కి ఉప్పు కారం మంచిగా పట్టాలి, మధ్యలో చప్పగా అట్లా నీచులాగా ఉండొద్దు అని అంటే చిన్న చిన్న కట్ చేసుకుంటే మంచిగా పడుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి అట్లా చిన్నగా వీలైతే అక్కడ వాళ్ళు కొట్టే దగ్గరనైనా కట్ చేపిస్తాం, లేకపోతే ఇక్కడ ఇంట్లో అయినా వచ్చిన తర్వాత కట్ చేసుకుంటాను అనమాట. ఫిష్ అయితే చూడండి, యాక్చువల్గా ఇవి ఫిష్ చూడడానికి నిజం చెప్పాలంటే ఎగ్ కంటే తొందరగా ఫిష్ కర్రీ చేయొచ్చు అనమాట. ఎగ్ కంటే ఈజీ అనమాట ఫిష్ కర్రీ చేయడం అనమాట. ఎందుకంటే వితిన్ 2 మినిట్స్లో ఫిష్ ఫ్రై అయిపోతుంది. మనం ప్రాసెస్ ఎక్కువ ఏం లేదు. పులుసు పెట్టినా కానీ పులుసు కోసమే ప్రాసెస్, కానీ అంటే మనం ప్రిపేర్ చేయడానికి పులుసు కూడా తొందరగా అయిపోతుంది. టమాటాలు వేసి ఫ్రై చేసినా కానీ తొందరగా అయిపోతుంది అనమాట. నేను మీకు కావాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ లాగా చేసి చూపిస్తాను. నాకు లెఫ్ట్ హ్యాండ్లో ఫోన్ ఉంది కాబట్టి ఫ్యాన్ పట్టుకొని అది తీయాలి కాబట్టి తీయడానికి కుదరలేదని చెప్పేసి ఇంకా ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ తీసి చూపిస్తున్నాను అనమాట. నేను ఫోన్ అటు దద్దెలోపే ఇంకా కొంచెం ఎక్కువగా మగ్గిపోయింది అనమాట, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఉప్పు, కారం, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అవన్నీ యాడ్ చేసి ఇట్లా చేసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. షాలో ఫ్రై మనం ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై అట్లా ఏం చేయొద్దు, ఆయిల్ వేస్ట్ అయిపోద్ది. ఫస్ట్ థింగ్ ఆయిల్ని మనం మళ్ళీ దేంట్లో యూజ్ చేయం. మళ్ళీ మాకు మండే ఫుల్ సెంటిమెంట్ అనమాట. యాక్చువల్గా మేము సండే అందరు నాన్ వెజ్ తెచ్చుకుంటారు కాబట్టి సండేకి ఇష్టపడతాం. సండే నాకైతే నచ్చదు సండే యాక్చువల్గా, ఎందుకంటే వేరే మిడిల్ డేస్లో తెచ్చుకుంటే 2 డేస్ ఇఫ్ ఒకవేళ
మాకు వన్ డేలో కర్రీ అయితే అయిపోద్ది. ఎందుకంటే ఒక్క పూట తినేసినామంటే నెక్స్ట్ పూట తినాలనిపించదనమాట. సో, అని చెప్పేసి నెక్స్ట్ డే తినాల్సొస్తది కొంచెమైనా. ఇంకా మాకు మండే అసలు ఎంత అంటే ఫుల్ సెంటిమెంట్ అనమాట. మాకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి గాని, శివుడు అంటే మేము పిచ్చి ఇంకా ఇంట్లో. ఇంకా మండే రోజు తినం కాబట్టి వేస్ట్ అయిపోతదనమాట. ఇక్కడ మమ్మీనైతే చపాతీలు చేయమన్నాను. శ్రేష్ఠ చిన్నపీట పెట్టుకొని మమ్మీ దగ్గర గోల గోల చేస్తుంది. ఎప్పుడైనా చపాతీలు నేనే చేసుకుంటాను కానీ, ఇంకా మమ్మీ నాకు హెల్ప్ చేస్తుందనమాట ఈరోజు. మాకు మటన్ ఉన్న రోజు ప్యాలల్లో తింటామని చెప్పినా కదా! ప్యాలలు లేకపోతే చపాతీ కంపల్సరీ ఉండాలనమాట. రైస్ అయితే బగారా రైస్. ఈరోజైతే వైటే ఏసిన. ఎందుకంటే అమ్మమ్మకి, మాకు కొంచెం బగారా బోర్ కొట్టిందనమాట. అమ్మమ్మకేమో తినదు, తనకు అరగదని చెప్పేసి. ఇంకా నేను ఇక్కడ చపాతీస్ అయితే కాల్చుకుంటున్నాను. ఇంకా చపాతీ ఇది దోస పెనం మీద కాలుస్తున్నాననమాట. ఎందుకంటే ప్యాన్ పాడైపోయింది. దీంట్లో దోసలు రావట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా చపాతీలకు పెట్టేసినాను. మీరు కూడా ఎవరైనా దోస పెనం పాడైపోతే ఇట్లా చపాతీకి యూజ్ చేసుకొని చపాతీలు మంచిగా సాఫ్ట్గా వచ్చేస్తాయన్నమాట. వీలైతే ఇట్లా ట్రై చేయండి. చాలా ట్రై చేసిన ఆనియన్ పెట్టి కాల్చి అట్లా ఇట్లా చాలా చేసినా కానీ దోశలు అయితే రావట్లేదు. ఎందుకంటే ఇక అయిపోయింది, దాని టైం అయిపోయిందిలేండి. హాట్ బాక్స్ అయితే రీసెంట్గా తీసుకున్నాను అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని హాట్ బాక్స్లు అంతా పనిచేయవు. అంటే పేరుకి ఏదో పైకి బాక్స్లా ఉంటుంది కానీ అందులో హీట్ అంతా ఉండదు, అంటే మనకి మెత్తగా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా నాకు చపాతీ ఎట్లా ఇష్టం అంటే కొంచెం గట్టిగా ఉండి ఇట్లా ఎక్కువ కాలాలన్నమాట నాకు ఇష్టం. కానీ ఇంట్లో అందరికీ మెత్తగా ఇష్టం అనమాట. సో, అని చెప్పేసి నా మందం అయితే కొంచెం నేను తినేటప్పుడు మళ్ళీ కాల్చుకుంటాను, లేదా నా మందం అయితే కొంచెం గట్టిగా చేసుకొని పక్కకు పెట్టుకుంటాను అనమాట. వీళ్ళందరి కోసం అయితే ఇట్లా హాట్ బాక్స్లో వేసేస్తున్నాను. మళ్ళీ నైట్ కూడా అమ్మమ్మ ఏమో నైట్ కూడా ఒకటే పూట అన్నం తింటుంది అనమాట. దానికి కొంచెం షుగర్ అనమాట. సో, అన్నీ ఆలోచించుకొని ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. ఇంకా ఈ చాట్ ఏమో ప్లాస్టిక్ది అన్నిటికీ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. నార్మల్గా కట్టె చాటలు ఉన్నాయి కానీ ఆయిల్ ప్లాస్టిక్ చాట్లో అయితే కొంచెం ఆయిల్ కానీ పిండి కానీ తొందరగా క్లీన్ చేసేసుకోవచ్చు కదా, అందుకోసం నేను యూజ్ చేస్తున్నాను అనమాట. కట్టె చాటనేమో బియ్యం చెరుక్కోవడానికి వీటికి యూజ్ చేస్తాను. ఇంకా ఫిష్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టినా కదా, కొంచెం కూల్ అనేది ఫ్రిడ్జ్లోంచి తీసినాను కాబట్టి కూల్ అనేది వెళ్ళిపోవాలని అట్లా తీసి పెట్టినా అనమాట. చూడండి ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసిన, ఆయిల్ అట్లా పైకి వచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసిన అనమాట, వేడి నీళ్ళు. ఇంకా విజిల్ పెట్టేస్తాను. విజిల్ పెట్టేస్తా మ్యాక్సిమం ఒక 10 విజిల్స్ వచ్చే వరకు చూస్తాను. మంచిగా ఉడికిపోతుంది అనమాట. మటన్ని బట్టి కొన్ని మటన్ చూడడానికి మనకి తొందరగా ఉడుకుతుందా లేట్గా ఉడుకుతుందా అర్థమైపోతుంది కదా. ఇంకా ఫైనల్లీ విజిల్ పెట్టేసిన తర్వాత ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి అయితే అయిపోయింది. సో, షాప్ నుంచి అప్పటికప్పుడు తెప్పించుకున్నాను అనమాట. కొబ్బరి మళ్ళీ ఒకసారి ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్లీ ఇంకా ప్లేట్లో అయితే సర్వ్ చేసినాను. ఇదనమాట. నేను తర్వాత ఒక వీడియో తీద్దాం అనుకున్న కుదరలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.